నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నివసించుతా జనవరి మాసంలో మా బ్రాంచ్ చర్చ్ తెనాలి ప్రాంతంలో బ్రాంచ్ చర్చ్ డెడికేషన్లో మరి 26 సంవత్సరాల వసంతము పురస్కరించుకొని మేము ఇక్కడ క్రిస్మస్ పండుగలు వేడుకలు జరిపించాలని మామయ్య గారు తలంచినప్పుడు సంఘముతో మరి చర్చ్ డెడికేషన్కి కర్నూలు నుంచి రెడ్డి పాల్ మాస్టర్ గారు రావడం జరిగింది. ఆ దినము మాస్టర్ గారికి అరేంజ్మెంట్స్ ఏమీ చేయలేదు. నేను అడిగాను, మాస్టర్ గారు మీకు అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి, ఫార్మాలిటీస్ ఏంటి అంటే ఏమీ వద్దమ్మా అన్నారు. వాటర్ బాటిల్ కూడా నేను ఇవ్వలేదు. నిజం చెప్తున్నాను.
మార్నింగ్ 8 o'clock వచ్చారు. 12:30కి మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. వేరే మీటింగ్ ఉందమ్మా. తమ్ముడు తమ్ముడు కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయమందు పాస్టర్ గారికి ఎంత తగ్గింపు అంటే అది క్రియల్లో మేము చూస్తాం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. పాస్టర్ గారితో నాకున్న సహవాసం, దుబాయ్ నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు స్పీకర్గా వచ్చారు. అదే యానివర్సరీ సెలబ్రేషన్కి నేను గెస్ట్ స్పీకర్గా వెళ్ళడం జరిగింది. అక్కడే నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను పాస్టర్ గారికి. అయితే వెంటనే నేను ప్రతిష్ఠకి ఆహ్వానం తెలపాలని పాస్టర్ గారి దగ్గర పర్సనల్ నెంబర్ తీసుకుని ప్రతిష్ఠకి ఆహ్వానించిన వెంటనే వచ్చారు. 8 గంటలు ఉదయకాల సమయంలో 8 గంటల నుంచి 12 గంటల వరకు మా మధ్యని ఆ ఘనమైన కార్యంలో పాలుభాగస్తులయ్యారు. ఎంతగానో వాక్యంతో మమ్మల్ని బలపరిచారు. పాస్టర్ గారు ఆ విత్తినటువంటి వాక్యాన్ని బట్టి కావచ్చు, ఆయనటువంటి వ్యక్తిగత జీవితం బట్టి కావచ్చు, మామయ్య గారు సేవకులు మనం ఆహ్వానించాలి. 3 దినాలు మీరు మాట్లాడండి అమ్మా అన్నప్పుడు ఫోన్ చేసిన మరుక్షణాన్ని నేను వస్తానమ్మా, మీరు ఎప్పుడు పిలిచినా నేను తప్పక వస్తాను, మీరు నా ఫ్యామిలీ అని భరోసా ఇచ్చారు. నిన్నటి దినాన్ని రావాలి. నిజంగా ఎంతో వారు బాధపడ్డారు, మేము కూడా అదే విధంగా. కానీ దేవుని ఏర్పాటు ఈ దినం ముందు మన మధ్య ఉండడం ఎంతో, అది మనకు ఆశీర్వాదకరము, సంఘానికి ఆశీర్వాదకరము. ఇంత గొప్ప సేవ మీరు చేస్తూ మా మధ్యకు, మా పిలుపు మేరకు, గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆహ్వానం మేరకు, మరి మామయ్య గారు సంఘమంతా ఆహ్వానం మేరకు మీరు మా మధ్యకు వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాము. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ పరిచర్య గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేట హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. సర్వలోకానికి సర్వసృష్టికి ప్రకటించదనే ఉద్యోగం ఎప్పుడు ఇచ్చేసాడు. పని బాగా లేనివాడు నా దగ్గరికి రండి, మీరు తీసుకుని సువార్త దేవుడు ఇప్పుడు ఇచ్చేసాడు పని. దాన్ని ప్యాకప్ చేసి పని చేయడం మన అక్కడ వెళ్తే మనకు తినడానికి ఉండడానికి ఎలాగా, నా జీవనోపాధి ఎలాగా, అది వేసుకున్న అప్గ్రేడ్. అప్పుడు వేసుకుని ఏం చెప్పాడంటే, ఇద్దరిద్దరికి పంపించి తిరిగి వచ్చిన తర్వాత అడిగాడు, మీకేమైనా లోటు ఉందా, మీకేమైనా కొరతగా ఉందా, మీరు రెండు వచ్చారు కదా, ఏమి కొరత. దేవుని సేవ చేసే వాళ్ళకి కొరత ఉండనే ఉండదు. నేను 33 సంవత్సరాల సేవలో ఉన్నాను. ఈ రోజు వరకు నేను వేసుకున్న బట్టలు కూడా నేను కొనుక్కొని వేసుకోలేదు. తెల్ల బట్టలు వేసుకుంటాడు. చూడంటున్నాను. ఈ మధ్య ఒక దగ్గరికి ఎమ్మెల్యేలందరూ వచ్చారు. లాస్ట్లో నేను పోయినా, వాళ్ళందరూ చేసినప్పుడు నేనే ఎమ్మెల్యే అమ్మాను. ఈయనెవరు పెద్ద రాజకీయ నాయకుడు, మనం ఇక్కడి దాకా లాంచ్ చేస్తున్నాం. ఈ నేను వెనక్కి వెళ్దాము, ఎంత దాకా వేసుకుని ఎంత పొడుగుంది లాంచ్ చేసి వాళ్ళందరూ లేచినప్పుడు ఉన్నాను. దేవుని సేవలు కంటే ఇలాగే ఉండాలి. ఆమె దేవుని సేవలు కంటే వాళ్ళకంటే తక్కువే కాదు, వాళ్ళకంటే వాళ్ళకి తక్కువే కాదు. ఈరోజు వరకు కూడా నాకే తక్కువ. భోజన విషయం కానీ ఏది ఏ విషయంలో తక్కువ లేదు. దేవుని సేవ అనేది మనుషులు పంపించి చేసింది కాదు. దేవుని సేవకు పెట్టుబడి అనేది డబ్బు కాదు. దేవుని సేవకి పెట్టుబడి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. పరిశుద్ధత, పరిశుద్ధాత్మ. ఆ యెరూషలేములో మేడగదిలో కనిపెట్టండి, మీరు పరిశుద్ధాత్మ పొందండి, అప్పుడే కండి సర్వలోకానికి అంటాడు. సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించుకోండి అన్నాడు. నాకు సమీకరణ కూడా సృష్టిలేదు, కానీ చదివించు బాగుంటుంది. అమెరికా అంటారు, ప్రతి భాష అమెరికాకి పోవాలా, అమెరికా నాకు
మళ్ళీ ఏమనిపించిందంటే బైబిల్ ఏమంటే మీరు భూదిగంతా వరకు నాకు సాక్షులుగా దానికోసం పోవచ్చు. భూదిగంతా వరకు దేవుడు వస్తుంది, ఒక సేవను పిలిస్తే భూదిగంతా వరకు వాడు. కొంతమంది కొన్ని ఊర్లకే పరిమితం అయిపోతారు. వాడు పరిచర్య కొన్ని సందులకి, కొన్ని గ్రామాలకి, కొన్ని పట్టణాలకి పరిమితి అయిపోతుంది. దేవుడు అలా మనల్ని పిలవలేదు. ఆ సగం తెలుసుకోవాలి. సరే, బైబిల్లో పిలుపుని పిలిస్తే ఎలా పిలుస్తాడు? దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడు? దేవుడు అలా పిలిస్తే ఎలా ఉంటుందంటే 12 అధ్యాయం ఆది 12 అధ్యాయం మొదలు బైబిల్ తీసి చూద్దాం. విశ్వాసం మనం బైబిల్ తీసి చదవడానికి చెప్తాం. సేవకుడు చదవడానికి మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం చదివించడం సేవకులు చదివేటప్పుడు మాత్రం చాలా బాగా ఉంటుంది. మన చెప్తాం కానీ అది మన చెప్తాం లేచి అబ్రహాము దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించుకునే దేశానికి వెళ్ళు. అక్కడ మళ్ళీ సేవ అనేది దేవుడు పిలుస్తాడు. ఎలా పిలుస్తాడంటే నువ్వు ముదులి అంటే లేచి నీ బంధువుల దగ్గర నుంచి, నీ రక్త సంబంధం దగ్గర నుంచి, ఈ తండ్రి నుండి లేచి నేను నీకు చూపించుకున్న దేశాన్ని ఎందుకు పత్తని వాళ్ళు దానికి జవాబు చెప్పారు. యేసు ప్రభు గురించి మాట్లాడు. ప్రవక్త సొంత ఊరిలో ఘనత నందడు. ఎందుకు స్వదేశం నుంచి బంధువుల దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే యేసు ప్రభుని ఏమన్నాడు? వాడగలడు అతను వాటి పని కుమారుడు యేసు కొడుకు. యేసు ప్రభుని ఏమన్నారు? వాటి అంత పాండిత్యం ఇక్కడ ఎక్కడిది? అతను సమాజ మందిరంలో చేరి బైబిల్ గురించి మాట్లాడుతుంటే అసలు వాటి కుమారుడికి ఎక్కడిది? సొంత ఊళ్ళో ఉంటే ఘనత ఉండదు. ఆ వాడు కొడుక, వీడి కొడుక, నా మా కొడుక, చిన్న కొడుక, మా మా కొడుక, వాడా వీడని మాట్లాడతారు. దేవుడు మొత్తం పిలిచేటప్పుడు స్వదేశాన్ని బంధువులకి తండ్రి గురించి పిలిచేవాడు. అబ్రహాం బయలుదేరాడు, విడిచిపెట్టి బయలుదేరి అబ్రహాం వచ్చి తల్లి దేశంలో ఉంటాడు. అతను ఒక మాట చెప్పాలంటే దేశంలో చాలా నాగరికత కలిగిన దేశంలో పుట్టాడు. అతను నాగరికత లేని విలేజ్లో కాదు పుట్టింది. చరిత్ర చెప్తుంది వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధనకి బొమ్మలు తయారు చేసేవాళ్ళని చెప్తుంది. కానీ అతను దేవుడు ఇచ్చినప్పుడు నీ తండ్రింటి కూడా విడిచిపెట్టి వచ్చేమన్నప్పుడు అతడు బయలుదేరాడు. కానీ వాళ్ళ నాయన అడుగు వాళ్ళ నాన్న పేరు తెరవ. వాళ్ళ నాయన పేరు ఏంటంటే తెరవ అన్న పేరుకి అర్థం ఏంటంటే ఆలస్యం. చెప్పండి. ఈ అబ్రహాం తెరవుని వెంట పెట్టుకొని బయలుదేరి పోయినంత కాలం అతను సేవ ఆలస్యంగానే
విస్తరించడం, ప్రభు సేవ విస్తరించింది. ఇంకోటి తెలుసా, దేవుడు అబ్రహాము ఇచ్చాడు. అబ్రహాముతో లోతు పోయింది. లోతుని ఎవరు ఇచ్చారు? దేవుడు. పరిచర్యలు 2 రకాలుగా ఉంటాయి. పరిచర్యలు 2 రకాలుగా ఉంటాయి. దేవుడికి ఇచ్చిన పరిచర్య ఉంటుంది, ఎవరో వెంబడిస్తా ఉంటుంది పరిచర్య. అబ్రహాం దేవుడితో మాట్లాడుతుంది, లోతు అబ్రహాంతో మాట్లాడుతుంది. కొంతమంది పాస్టర్ నుంచి కూడా మాట్లాడుతుంది దేవుడితో కూడా. మన బ్రాంచ్ పాస్టర్ మనం ఉంటారు, మనతో నుంచి కూడా పడుతుంది. వాడి దేవుడితో సంబంధం పడదు. ఎటు పరిస్థితులు దేవుడితో సంబంధమే ఉండదు. అబ్రహాం దేవుడితో మాట్లాడుతున్నాడు. స్నేహితుడు అబ్రహాం, దేవుడు స్నేహితుడు. దేవుడితో మనం మామూలు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాంతో. లోతు ఎప్పుడు దేవుడితో మాట్లాడినట్టు బయటలో ఎక్కడ రాయి. దేవతలతో పంపించినా కానీ తీసుకోబోవచ్చు బయటికి. అబ్రహాం లోతు వెంబడిస్తున్నాడు. అబ్రహాం దేవుడు తీరుస్తున్నాడు. అబ్రహాం పరివాడు కూడా చెప్తున్నాడు, నా యజమానుడు దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదించిన కొలదిని తీసుకొచ్చానని ఇస్సాకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఎలియాతున్నాడు మా యజమానుడు దేవుడు ఆశీర్వదించాడు. పరిచర్యల్లో దేవుడు ఆశీర్వదించే పరిచర్య ఉంటుంది. 3 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. సేవలు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఇచ్చిస్తారు, సాతాను ఇచ్చిస్తాడు, దేవుడు ఇచ్చిస్తాడు. మనుషులు ఇచ్చిస్తారు, సైతాను కూడా ఇచ్చిస్తాడు. యేసు ప్రభుని సాతాను ఏమన్నాడంటే, నువ్వు నాకు సాష్టాంగం కూడా ఇస్తాను. సాతాను గాడు యేసుని ఇచ్చించాలని ప్రయత్నించాడు. నువ్వు నాకు సాష్టాంగం కూడా ఇస్తాను. వాడు చాలా తెలివిగా మాట్లాడాడు. నువ్వు నా సాష్టాంగం పడితే మొత్తం ఇస్తాను. అసలు వాడికి గమనించాడు, సాతాను గారికి గమనించాడు. నాకు ఆదాము దేవుడికి ఇచ్చి, ఆదాము దేవుడు సృష్టించి తూర్పు దిక్కుని ఏదేలో ఒక తోట వేసి తోటలో పెట్టి, ఇప్పుడు తోటకి ఎవరికి పాస్టర్? ఆ తోటకి పాస్టర్ ఎవరు? ఆదామే. మొట్టమొదటి దేవుడు సృష్టించిన ఏదేలో తూర్పు దిక్కున్న ఒక తోటకి పాస్టర్ ఎవరంటే ఆదాము. దేవుడు సృష్టించాడు, వ్యవసాయం చేయడం సృష్టించాడు. పరిచర్య అంటే ఏంటి? వ్యవసాయం చేయండి. సేవ అంటే ఏంటి? వ్యవసాయం. సేవ అంటే వ్యవసాయం. తూర్పు దిక్కున ఏదో ఒక తోట వేసి తోటను సేద్యపరచడానికి కొరకు ఆదాము దేవుడు సృష్టించాడు. అతని పని ఏంటి? సేద్యీయుడు. ఎవరి వారి పని చెప్పుకున్న వారికి దేవుడు జీతం ఇస్తాడు. ఎవరి వారి నీ జీతం నాకు, నా జీతం నీకు, నీ జీతం నాకు చూడు, నా జీతం నీకు చూడు. ఎవరి పని వాడు. ఎవరి వారి పని చెప్పుకున్న జీతం నా దగ్గర ఉంది అన్నట్టు. నా దగ్గర జీతం ఉందన్నట్టు ఇస్తానన్నాడు. పరిచయం చేయడానికి ఆదాము చేశాడు. ఆ తోట దానికి యజమానుడు దేవుడు. ఆయన చేతి కింద ఆదాము పనిచేస్తున్నాడు. ఆదాము సాటిగా ఉండడానికి సాయం చేశాడు. ఆ తోటలో పెట్టి
ఆ తోట కాల్చుకుంటా ఉన్నాడు. దేవుడి స్వరాన్ని పరిచయం చేస్తున్నారు. మధ్యలో సాధారణ గడి స్వరం అవ్వ పాపం చేసింది. అందుకని అవ్వని అడగ ఆదాముని సంఘం ఎదురు ప్రారంభిస్తే సేవకుని అడుగుతారు. ఎవరిని అడగదు. సంఘంలో ప్రాబ్లం వస్తే ఆదాముని అడుగుతాడు. దేవుడు ఎవరిని పెట్టారో వాళ్ళని అడుగుతాడు. నేను కాదండి వాళ్ళు చేశారని అనేదాన్ని తప్పించుకునేదాన్ని లేదు. మనం తప్పించుకునేదాన్ని లేదు. ఆదాము జీవితంలో ఆదాముని సేవకుడిగానే పెట్టాడు. ఆ పరిచయం బాగుంటున్నాడు. దేవుడు ఆదాముకి ఇచ్చిన పరిచయం పోగొట్టుకున్నాడు. తోట అంటే సంఘము, ఫీల్డ్. తోట అంటే సంఘము. సంఘాన్ని విడిచిపెట్టి తిరగకూడదు. ఇచ్చిన విశ్వాసాన్ని చెడగొట్టుకోకూడదు. ఆదాము ఇచ్చిన ఒక ఆత్మనే అమ్మని చెడగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఇంకొక స్వరం వినేదానికి ఒంటరిగా వదిలిపెట్టాడు. మరి ఎంతసేపు అవ్వబోయి సైతంతో మాట్లాడుతున్నాడు. అసలు ఈ అవ్వని పెట్టాడు. అది మెయిన్ పాయింట్. అవ్వ పాపం చేసింది అంటాను. కానీ అవ్వని విడిచిపెట్టి ఆదాము ఎందుకు తిరుగుతున్నాడు అని ఎవరైనా అడిగారు? నేను అడుగుతున్నాను. అవ్వ వెళ్ళి సైతాన్తో మాట్లాడుతూ ఉంటే దగ్గర తిరుగుతున్నాడు. సేపు అంత టైం ఇచ్చాడు అమ్మకి. పక్కన తీసి చేసి పక్కన దగ్గర ఉన్నాయంటే ఆ వదిలిపెడుతుంది. ఈరోజు పాస్టర్ సంఘాన్ని నాశనం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇచ్చిన సంఘాన్ని వదిలిపెట్టి దేశం అంతా తిరుగుతుంటాడు. అప్పుడు ఇచ్చిన సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఈయనే పెద్ద స్పీకర్. నువ్వు రాదా ఇప్పుడు నన్ను అడుగుతారు. మీరు ఎట్లా మీ మమ్మల్ని వస్తే అర్థం. నువ్వు రాదా ఇప్పుడు అన్నట్టుగా మీరు అంటావు. సార్ నువ్వు రాదా, నువ్వు రాదా, నేను ఎక్కడికి వెళ్ళను. అదే నా సంఘాన్ని తీసుకుని ఎక్కడికి కానీ నేను వెళ్ళి వాక్యం చెప్పిస్తాను. యేసుప్రభు అన్నాడు కదా, నా దొడ్డిలో వెలుగు కూడా ఉన్నాయంటే వాటి కోసం అందరూ మన పరిచయం దేవుడు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా పాస్ కోరుకున్నాడు. మా విశ్వాసం మీకు వచ్చారు, మీ విశ్వాసం మాకు వచ్చారు. పరిచయం దేవుడు. మనం ఎవరు ప్రాణం పెట్టలా, మనం ఎవరు రక్తం కాస్తున్నా, మనం ఎవరు సిలువ స్వార్థం చేసుకుని మన సంఘంలో పరిచయం చేస్తున్నాం. దేవుడు ఎవరు వారి తలాంతం చొప్పున వాళ్ళకి పరిచయించి ఎవరి మన తలాంతం చొప్పున దేవుడు పరిచయించాడు. కొంతమంది గొర్రె చర్మాన్ని కొట్టుకున్న తోడేడు సంఘాలు దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత సేవకుల బాధ్యత, మన బాధ్యత. తిరగకూడదు. సంఘం ఉన్నవాడు తిరగకూడదు. సంఘం లేనివాడు దేవుడు ప్రసంగం ఎక్కడుందంటే చర్చిలో దేవుడు ఉన్నాడా? చర్చిలో దేవుడు ఉన్నాడు. ఎవరు చెప్పాడు? నేను చెప్పాను. చర్చిలో దేవుడు ఉన్నాడు. మనలోనే ఉన్నాడు దేవుడు. చర్చి లేని పాస్టర్లు ఎంత ప్రసంగం చేస్తారు? చర్చి లేని పాస్టర్లు చేసే ప్రసంగం ఎక్కడుంటుందంటే చర్చిలో దేవుడు ఉన్నాడా? నేను అసలు కానికే పట్టినాడు. ఎందుకంటే సేవకుడే కాదు, కానికి ఎందుకు పట్టుకుంటాడు? కాపరి అర్హుడు. గొర్రెలు వేపుతున్నాడు, గొర్రెలు వేపుకుంటాడు. ఆవు వేపుతున్నాడు, బాబు పాలు తాగుతాడు, చున్ను తింటాడు, పాలు తాగుతాడు, బెండ తింటాడు, నెయ్యి తింటాడు, పాలు మజ్జిగ తాగుతాడు, శివలు నెయ్యి తాగుతాడు. అవసరమైతే పిడకలు కొట్టుకుంటాడు, పిడకలు కూడా
పాటు చదువుకో నాయన. 2 అక్షరాలు నేర్చుకుంటే లక్షణంగా బతకచ్చు. చదువుకో నాయనా. చదువెందుకు సంఖ్య నాకను. 2 గేదెలుంటే పాలిచ్చును, పెరిగిచ్చును, కానిచ్చును, చిన్నచ్చును, పెరిగిచ్చును, మజ్జిగిచ్చును, పేడిచ్చును, పిడకలిచ్చును అని మా ఊళ్ళో పాట. చదువుకోకపోతే నాకు లాభాలను అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా మన దిగులు పాట ఈ ఊరి కానీ ఒక కాపరి గొర్రెలు లేకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి. తినకూడదు, ఉండకూడదు. యేసు ప్రభు ఒక సమాధి మందిరంలో కూర్చుంటే ఎవరు ఎంత కాను చేస్తున్నా కాను పెట్టుంది అక్కడ. కాకి ఎంత చేస్తున్నాడు యేసు ప్రభు చూస్తున్నాడు. సమాధి మందిరం అయితే దాంట్లో కానుక పెట్టి ఉంటుంది. నేను ఉండదు అంటే ఎందుకు ఉండదు చెప్తాను. మీరు ఎవరన్నా ఫీల్ కావాలి. నేను ఉండదు ఫీల్ అయినా నేను బాధ. ఆయన భార్య స్టాప్ ఆయన హాస్పిటల్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ కూడా అవుతారు. బ్యాగ్ తీసుకుని స్వార్థ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కాలు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు? నేను వాళ్ళ భార్య చెప్పొస్తుంది అర్థం కాదు. ఉద్యోగం ఉంది కాబట్టి దాని మీద ఆధారపడి బతుకుతున్నాడు. కాపాడేవాడు వాటిని భూమిని దున్నాలా, పండించాలా, దాన్ని తినాలా. ఏది పాత్ర మందులు ఏముంది, దాని తొక్కు దాన్ని వాటి మూతికి చిక్క పెట్టకూడదు. ఏది తొక్కు వాటి తొక్కుతుంది విత్తనాలు, దాని మూతికి చిక్క పెట్టకూడదు. పెట్టకూడదు. పరిచయం చేసి సేవ తినాలా. సేవ సంఘం లేదు కాబట్టి అటు మాట్లాడుతాడు. ఏరే ఆదాయం ఉన్నాయి కాబట్టి అటు మాట్లాడుతాడు. నిజంగా కష్టపడి సేవ చేసేవాడైతే అతను మాట్లాడు. సంఘం యొక్క విలువ తెలిసేవాడు అని మాట్లాడు. సంఘం యొక్క విలువ తెలిసేవాడు మాట్లాడు. 2 రకాల పరిచర్య ఉంది. ఒకటేమో అబ్రహాం లాగా దేవునితో కలిసి చేసే సేవ. నేను చూపించబోయే దేశానికి బయలుదేరాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే బయలుదేరాడంట. అది విశ్వాసం అంటే, పరిచర్య అంటే. కావాలంటే చూడండి, పెద్ద పరిచర్యలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏ రోజు కూడా ఇంత పరిచర్య చేస్తారు. వాళ్ళ కళ్ళ కూడా ఊహించడు. నేను ఎప్పుడైనా సరే సేవకుని పరిచయం చేసి వాళ్ళ పాదతూలి మా మీద పడితే చాలనుకున్నాను. కానీ ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తాం. కళ్ళ కూడా పలుకోలేదు. మేము కూడా ఇప్పటికీ నాకు కళ్ళ అనిపిస్తుంది. నాకు జీవితం చూస్తుంది. ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తామని పరిచయం చేస్తాం. కళ్ళ వరకు లేదు. గొప్ప గొప్ప దైవ సేవకులు వాడు పాదతూలి మా మీద పడితే చాలు, వాళ్ళ దగ్గర పరిచయం చేస్తే చాలు అనుకున్నాను. ఈ బాగా దానికి ఇప్పుడు ఇవ్వక ఇప్పుడు తాగారు మళ్ళీ పోతారు. వాటర్ ఇచ్చేవాళ్ళు తాగుతారు, మళ్ళీ పోతారు. కొంచెం బాగుంటాయి పరిస్థితి. ఎవరికైనా వాటర్ ప్రకృతి పిలుస్తుంది. మళ్ళీ చాలా వాల్యూబుల్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎవరు డిస్టర్బ్ ఇవ్వాలి. నేను ఎంత దూరం మీకోసం వచ్చాను. దేవుడు పంపిస్తే వచ్చాను. దాన్ని నేను రా. 2 రకాల పరిచర్య ఉంటుంది. అబ్రహాం దేవుడిని పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలని తెలియకపోం. ఎవరు గొప్ప సేవకులు ఒక సేవకుని ఇక్కడికి వెళ్ళబట్టి అక్కడ సంఘం ఉందా, క్వార్టర్స్ ఉన్నాయా, మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం ఉందా, ఒక మాస్టర్ పవర్ ఉందా,
నెట్ ఉంటుంది. వాడు నెట్ ఉంటే పోతాడంట, టవర్ ఉంటే పోతాడంట, సేవకి లేదా పోరాడు వాడు. అట్లా టవర్ తీసుకుని అన్నమాలు వేసాను, అట్లా టవర్ తీసుకెళ్ళి టవర్ లేని దగ్గర తీసి పడేసాడు. వాడికి అన్నం లేకపోయినా పర్వాలేదు, నేను సెల్ ఫోన్లో కలిపే ఉంటారు ఏడాది చూడాలి. పరిచయం ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఈరోజు జనాన్ని. ఎక్కడికి వెళ్ళాలో తెలియని బయలుదేరి పరిచయం గొప్పగా. ఒకరోజు అబ్రహాం దగ్గరికి వెళ్తే మీకంటే నేనే గొప్పండి, మీరు తెలిసిపోయారు పరిచయకి, నేను తెలియకుండా బయలుదేరాను, మీకంటే నేనే గొప్పండి అని మాట్లాడుతూ మాత్రం నిలబడతాడు. ఒకరోజు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగగానే నేను బయలుదేరాను, మీరు తెలిసి బయలుదేరుతున్నారు. ఈరోజు పరిస్థితి శాపం వస్తారు పిల్లలు. ట్రైనింగ్ 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తారు. కట్టిపడి చర్చిలో పంపిస్తే ఆ చర్చిలో పోయి గొర్రెలు తినేవాళ్ళు. ఆ ఉన్న 100 మందిని 200 మందిని ఒక్కరు కూడా లేకుండా జరిపేస్తున్నారు విశ్వాసం. వాడు ఇచ్చిన కాలం తిని వాళ్ళు పెడుతున్నారు. విశ్వాసం విలువ తెలియట్లేదు, విశ్వాసం విలువ తెలియట్లేదు. ఒక విశ్వాసాన్ని రక్షించడం ఎంత కష్టం, ఒక ఆత్మని కాపాడటం ఎంత కష్టం. అపోస్తలుడైన పౌలు ప్రసవ వేదన పడుతున్నాను నేను అన్నాడు. ఒక విశ్వాసాన్ని కనాలంటే ఎంత కష్టం. కట్టిపెట్టిన చర్చిలో పరిచయం చేయడం ఆయన ఒకడైతే రైల్వే స్టేషన్ ఉన్నాను, ఎందుకు దానికి తాకట్టు రైలు తాక పెడతామని రైల్వే స్టేషన్ ఉంటే పోతాడు. సేవకి పంపిస్తే రైల్వే స్టేషన్ కావాలంటాడు. దశబాకాలు ఎంత వస్తాయని అడిగాడు. క్వార్టర్స్ ఉన్నాయా, డబ్బులు ఎంత వస్తాయి, ఇంత డబ్బులు వస్తేనే పోతారని నేను పోనన్నాడు. వాడు గొప్పడా, అబ్రహాం గొప్పడు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుకకు బయలుదేరిన అబ్రహాం గొప్పడా, ఇప్పుడు కట్టి పెట్టి చర్చిలో పోయి పరిచయం చేసావు గొప్పవాడు. మా లెక్కలో కట్టి పెట్టి చర్చిలో గొప్పవాడి కంటే ఆడాలి గొప్ప సేవ చేస్తారు. ఎలా చెప్పనమ్మా, మీరన్నా చెప్పండి. మీరన్నా నాకు ఫేవరెట్గా ఉన్నాడమ్మా, ఎలా చెప్పనమ్మా. ఆడవాళ్ళు గొప్ప సేవ చేస్తారు గొప్పవాడి కంటే. కట్టి పెట్టి చర్చిలో మగవాడు వేసేది, ఆడవాళ్ళు చేస్తారు పరిచర్య. ఈ మధ్య ఒకడు పెళ్ళాదాన్ని తల్లి తిన్నాడు, ఆడవాళ్ళు సేవ చేయకూడదు అన్నాడు. అటోళ్ళు కొట్టాలి, బాగా కొట్టాలి, తల్లి తినాలి. ఏమైందిరా ఈ నగరానికి, ఏమైందిరా? పాస్టర్స్ కార్డ్స్ మీద వాడు, కార్డ్ మీద వాడు. ఎందుకంటే పాస్టర్ సైన్స్గా పార్టీ చెప్తే వాళ్ళకి బ్యాటింగ్ చెప్పకూడదు. కార్డ్ మీద ఆగి ఉంటుంది అది. చూసావా, పెంచు. ప్రైజ్ లార్డ్, శాంతించు. ప్రైజ్ లార్డ్, శాంతించు. ఇది తిరిగలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి తెచ్చుకున్నా కార్డ్లెస్ బైక్. అది 18 గంటల కోసం బ్యాగ్ అమెరికా తెచ్చుకున్నాను. అయిన కార్డ్ పైకి వాడదు, షూర్ పైకి కార్డ్ పైకి బెస్ట్. ఏసర్ గారు చనిపోయినంత వరకు కార్డ్లెస్ పైకి వాడను. నేను అన్న కోసం మైకిల్ జాన్సన్ వాడి బైక్ తెచ్చిన
ఇది పెట్టుకోమని నాకు వద్దు పోరాడేసి పెట్టు, నాకు వద్దు పోరాడేసి పెట్టు. షూ కార్డు మీద తెచ్చిన కాస్ట్యూమ్ అన్న వద్దన్నాడు. కార్డు మైకే వాడు నేను నైజీరియా 3 కిలోమీటర్లు ఉంటుంది చర్చి, 3 కిలోమీటర్లు వెళ్ళడం ఉంటుంది, 3 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. ఆయన కూడా కార్డు మైకే వాడు, వైపు మైకే వాడు. ఒకరి వాటి మైకులు ఒకరి వాడ కరోనా చాలా మంది తెచ్చుకుందానికి ఒక సపరేట్ మైక్ కొనుక్కోండి, అది వాడడం. ఎక్కడికైనా పోయినప్పుడు మైక్ ఇస్తుంది. నేను ఎప్పుడు మైక్ తెచ్చుకున్నాను. ఈరోజు తీసుకున్నాను. ఫ్లైట్ మిస్ అయ్యే లోపల బయట అంత ఖరాబ్ అయింది. అందుకని లగేజ్ మొత్తం బారేసి డ్రెస్ తెచ్చుకుని వచ్చేసింది. ఎందుకంటే నాకు లగేజ్ ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు, మోసుకోవడం ఇష్టం. ఇష్టం పోయినప్పుడు 2 జతలు తీసుకెళ్ళాలి. ఏ సార్ ఏమో 2 జతలు తెచ్చేవాడు. నువ్వు ఇచ్చినట్టు నువ్వు తీసేసి బట్టలన్నీ వేసుకుంటాను చెప్పి అన్న బట్టలన్నీ తీసుకుని వేసుకుంటాను. మా ఇద్దరు అది ఒకటే కాబట్టి కానీ బయట చాలా ప్రాబ్లం అవసరం సేవ వాడండి. ఇప్పుడు సేవలో అబ్రహాము, లోతు ఇద్దరికి ఆస్తి పెరిగింది. లోతుకి ఆస్తి పెరిగింది, అబ్రహాముకి ఆస్తి పెరిగింది. ఇద్దరికి ఆస్తి అంటే దేవుడు పిలిచినోడికి ఆస్తి పెరుగుతుంది, దేవుడు పిలవనోడికి కూడా ఆస్తి. ఆస్తి పెరగడం సేవలకు భాగం. చాలా మంది పాస్టర్లకు ఉన్న దురభిప్రాయం ఏంటంటే పెద్ద స్థలం ఉంటే అది గొప్ప సేవ అని అనుకుంటారు. కారు ఉంటే దేవుడు ఆస్వాదించేసేవాడు అనుకుంటారు. యాక్సిడెంట్ చేసేవాడే. పెద్ద కారు కొన్నాను నేను, దేవుడు ఇచ్చాడు బాగా. కారు అంటే తెలుసు దాని బాధ. కుక్క వచ్చిన 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కుక్క వచ్చినా సరే రేడియేటర్ స్పీడ్ వస్తుంది బయట 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కారు కొనడం, స్థలం కొనడం, జనం వచ్చేయడం పెద్ద సేవ అనుకుంటున్నారు. కాదు, కానీ కాదు. ఇద్దరికి ఆస్తి పెరిగింది. ఆ పొలడు ఈ పొలడు కొట్టుకున్నాడు. ఇప్పుడు కావాలంటే చూడండి, మా విశ్వాసం మీ దగ్గరికి వస్తున్నారు, మీ విశ్వాసం మా దగ్గరికి వచ్చేస్తున్నారు. మా చిచ్చి విశ్వాసం మీ దగ్గరికి వచ్చారు, మీ విశ్వాసం మా దగ్గరికి వచ్చారు. కొట్టుకుంటారు ఇప్పుడు పాస్టర్లు. దేనికి? వాళ్ళు ఇచ్చే కానుకలకి. మా విశ్వాసం మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు మా దగ్గరికి వచ్చారు. కొట్టుకున్నారు. రాష్ట్రం పెరిగింది, జనం పెరిగారు, అన్నీ పెరిగినాయి. కలిసి ఉండలేని స్థితి వచ్చి షాక్ పెట్టచ్చు. షాక్ కలిసి ఉండలేనంత స్థితి వచ్చేసి పరిచర్య అంటే కలిసి ఉండలేనంత పరిచర్య అవసరమే లేదు. కలిసి ఉండేటట్టు ఉంటే సేవ. పరిచర్య కలిసి ఉండేటట్టు ఉంటే పరిచర్య. కలిసి లేనప్పుడు పరిచర్య ఏం లేనప్పుడు అందరూ కలిసి ఉండాలి. మనకి ఏమీ లేనప్పుడు అందరూ కలిసి పరిచయం చేస్తాం. అంత స్వాత పడుతున్నాం. మేము కూడా వస్తాను, అందరూ కలిసి వెళ్ళాము. రిక్షాల్లోనో, లారీలోనో, వ్యాన్లోనో. అసలు వెహికల్ లేనప్పుడు చేసిన సేవ ఎక్కువ. ఇప్పుడు వెహికల్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తానంటే, ఎవరైనా తెచ్చిపోతే వెనక వరుసగా వెహికల్స్ వెళ్ళాలని వస్తున్నాయి.
ఎవరు తెచ్చిపోయారు అందరు కావాలి వద్దనే ఒకటి తీసుకుని సమాధానం వాడదాన్ని తీసుకెళ్తున్నారు. ఇది పరిచర్య, ఇది సేవ అంటారా? ఏరియాలో ప్లాన్ లేని సంస్కృతి పెట్టుకొని విలేజ్ మేము బ్యాంకులు చిన్న చిన్న బండ్లో ఎక్కి అద్దె బండ్లు ఎక్కి సువార్తకి వెళ్ళాము. ఇప్పుడు పెద్ద పెద్ద కారులు ఉన్నాయి. ఎందుకు పెద్ద పెద్ద కారులు? ఎందుకు కాయలు పడండి ఏడపోతున్నాను పనులు చూస్తున్నాను. 6 తిరగలేదు 7 తిరగలేదు టైం 10 పండుగ పెడిగి ఈ వాడుతున్నారు కానీ సేవ వాడుతున్నాయి. గుడి మీద చేసుకుని చెప్పండి. దేవుడు మనకి కాపులు బ్యాలించిన కాపులు సేవ వాడుతున్నారు, సొంతం వాడుతున్నారు. ఎవరో కారు ఈ కారు ఉన్నదా సేవ సేవ అక్కడిగా వాడు కాదు నాకు కాదు కడుపు పడిపోతుంది. వాడు కాదు నాకు కాదు. ఈ సేవ అనేసి కారు 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 కారులో గడుపుడు. ఎవరు పెద్ద మందిని కట్టాడు, ఎవరు పెద్ద మందిని కట్టాలి. సేవ అనేసి స్థలం మీద కట్టుకుంటే వేదార్పణ చేసుకుంటాడు. వేదార్పణ అడిగితే వాడు కట్టడా? మా సుమారు 2000 చర్చలు ఉన్నాయి. ఒకసారి అనిపిస్తుంది 2000 చర్చలు. మా చర్చలు కట్టినప్పుడు నేను ఒకసారి రావడం ఇప్పుడు మా యాత్ర పని చేస్తున్నాను. నా చర్చి కట్టి నాకు ఉండే ఉన్నాను. ఒక అడగతా దీనికి ఉండమని టైం చేసింది ఉండగా ఉన్నాను. చేయండి నేను ఆ కూర్చొని చర్చి కట్టేటప్పుడు కూర్చొని ఆరోగ్యం సావడే బాగా నా కూర్చొని మందిరం కట్టాలా మందిరం కట్టి కాళ్ళతో సావా దీనికోసం కన్స్ట్రక్షన్ కోసమా ఆత్మరక్షణ కోసమా? అది కూడా తేడా తెలియదు. సేవ కన్స్ట్రక్షన్కి ఆత్మరక్షణకి తేడా తెలియదు. కన్స్ట్రక్షన్ సేవ ముందు డబ్బులు ఇచ్చేసి ఎవరైనా కట్టేసిపోతాడు. ఒక్కొక్కటి నేను 40 రోజులు కట్టా, నేను 30 రోజులు కట్టా, నేను 3 నెలలు కట్టా, నేను 4 నెలలు కట్టా, గొప్పలు చెప్తున్నారు. ఏంటి ఏదైనా సంఘాన్ని కట్టావా, కన్స్ట్రక్షన్ కట్టావా? చర్చి కట్టడం చాలా ఈజీ, ఆత్మను రక్షించడమే కష్టం. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రజలు ఎంత అయిపోయారంటే పెద్ద చర్చి ఉంటే ఆ పాస్ పెద్దోడు 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 పెద్ద చర్చి ఉంది కూడా పెద్ద పాస్తా, పెద్ద చర్చి ఉంటే పెద్ద పాస్తా. పెద్ద కాలు దొరుకుకో వేసుకుంటూ వర్షం నలుగురున్నానుకో నల్ల బట్టలు వేసుకుంది. ఎందుకో నల్ల బట్టలు వేసుకుంటూ నలుగురు పెట్టుకుంటుంది సార్. ఎవరైనా కొడతారే వాడు చేసిన పని పెట్టండి. ఆ భాష చేసిన పని పెట్టకుండా ఎవరు కొడతారని నలుగురు పక్కన పెట్టుకుంటాడు. నిజమైన సేవకుడు అంటే ప్రజల్లోకి వెళ్తాడు సార్. ప్రజల్లోకి నడిచి వెళ్తాడు. మా భయం ఏముంది? ఎవరన్నా కొంపలు కూర్చుంటే కదా భయం, ఎవరన్నా నాశనం చేసి భయం, కొడతారు కదా భయం. తాకినీరు రాజకీయ నాయకులు ఆ రోజుల్లో అయితే దున్నపోత వస్తుంది పక్క దొరుకుతుందని పోలీసు వాళ్ళు పక్కన 10 మంది పెట్టుకుంటారు. భాషలో కూడా దున్నపోత వస్తుంది పక్క దొరుకుతుంది 10 మంది పెట్టుకుంటారు. యేసు ఇప్పుడు ఒంటరికి వెళ్ళాడా, ఎక్కడ పక్కంతా సేవకి శిష్యులు పెట్టుకుని పోయినాడా, ఊళ్ళో తిరిగినాడా, ఒంటరిగా పోయినాడా, ఎవరైనా బోర్సులు పెట్టుకున్నాడా అన్న? వాడు రోమ ప్రభుత్వం వచ్చా కానీ ఎవరైనా నేనే వేసి పట్టుకోవాలి నేనే వేసుకుని పట్టుకోవాలన్నాడు లేదా? అప్పుడు శిష్యులో గచ్చి పెట్టుకున్నాడు. అక్కడ కూడా ఉంటాను లేకపోతే బాగుండదు. వాడు గచ్చి పెట్టుకున్నాడు కాబట్టి చెల్లు వచ్చాడు. పాస్టర్ పెట్టుకుంటారు, పెట్టుకున్నాడు ఉండాలి. దేవుడి మీద నమ్మకం లేదు. పరిచర్య అనేది దేవుడు ఇచ్చిన పరిచర్య చాలా విలువ. ఈ ఇద్దరు పరిచర్యలు టాలీ చేస్తే అబ్రహాం మాటకి లోతు మాటకి తేడా చూస్తాం చూడండి. లోతేమో కలిసి ఉన్న స్థితిలో అబ్రహాం లోతు అన్నాడు.
మన బంధువులు, మన పనుడు గొడవచ్చు, మన బంధువులకి గొడవలు సదరుగా అంటారు. మన బంధువులకి వద్దు గొడవ. పరిచర్య పుట్టబడడానికి కారణం గొడవలే. అప్పుడు అబ్రహాం పశువుల కాపులకును, లోతు పశువుల కాపులకును. పశువులు కాపులంటే పాస్టర్లు అనమాట. పశువులు అంటే గొర్రెలు అనుకోండి. ఆ గొర్రెలు కాపులకి ఈ గొర్రెలు కాపులకి ఆ పాస్టర్కి ఈ పాస్టర్కి గొడవ వచ్చినాయి. కలహం పుట్టింది. ఆ కాలమందు కనానీయులు, పెరిసీయులు ఆ దేశంలో కాపులు ఉండిరి. కాబట్టి అబ్రహాం మన బంధువులు కనుక ఇప్పుడు చూడండి, మనందరం బంధువులుగా కాదు చెప్పండి, మీరు చెప్పండి. మనమందరం బంధువులుగా ఎట్లా ఏసే రక్షణ ద్వారా మనందరం బంధువులుగా ఏ కులంలో పుట్టామో ఏం పుట్టాము, ఏ కులాల్లో పుట్టామో మనకు అనవసరం. కులం అన్నా కూలి తెచ్చామని రాజబాబు అన్నప్పుడు బాగాడు. కులం అన్నా కూలి తెచ్చామని బాగాడు. కులం అన్నావా కూడు లేక తెచ్చావా, నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు. ఎప్పుడో బాగా ఏ కులంలో పుట్టాం ఇది అనవసరం. మనం బంధువులు. కులం అనే మాట వచ్చింది కూడా అది కూడా చెప్తున్నాం. కులం అనే పేరు ఏ సంఘంలో వస్తుందో ఆ సంఘం చీలిపోతుంది. కులం అనే పేరుతో సంఘం కానీ స్థాపించబడితే కులము నా కులం, మీ కులం మా కులం, మీ కులం అన్నారంటే ఆ సంఘం సేవ విస్తరించదు. మా చర్చిలో ఇంచుమించు 7,000 మంది ఉంటారు. ఎవరు చేయకులం అని నన్ను వచ్చాడుతుంటారు కొంతమంది, ఇది చేయకులం అని. నేను వాళ్ళ చమత్కారంగా చెప్తాను. నేను అడుగు నాదే కులం అంటే నేను వాళ్ళకి పది చమత్కారం అడిగిన వాళ్ళకి ఇక వాయిస్ ఉండకూడదు అని మాట్లాడుతున్నాను. కులం అనేది సంఘంలో వచ్చిందంటే గైడ్. చివరికి మా చర్చిలో పెళ్లి చూపుల విషయంలో కూడా నేను జోక్యం చేసుకోను. ఎందుకు చేసుకున్నంటే నీదే కులం అడగాల, వాళ్ళదే కులం అడగాల, ఆ కులం ఏదో అడగాలి, ఈడ కులం ఏదో అడగాలి. కోతులన్నిటికీ మూతులు ఒకటే, అది కులం మీద అడగడం. కోతులన్నిటికీ మూతులు ఒకటే, అది కులం మీద అడగడం. ఏ కులం కోతులు ఆ కులం దాన్ని కూర్చుంటాయి. అడిగేది మళ్ళీ ఏ గుంపు ఆ గుంపు దగ్గర చేస్తాయి. కారణం దానికి మళ్ళీ పొరపాటు కులాలు సంఘర్షణ చాలా తక్కువ. పరిచయం నాశనం అయిపోద్ది. అప్పుడు దాకా ఉన్న మంచి మనసు ఆ కులం అనే జిడ్డు పట్టుకుందంటే, ఆ కులం అనే ఆ పురుగు గారి పట్టుకుందంటే ఏదో మొత్తం కొట్టేస్తుంది. చెట్టే ఎడిపి కూలిపి నాశనం, సంఘమే పాడు. కులం అనే పేరు పొరపాటున సంఘాలలో ఉండకపోవడం. మన బంధువులు అయ్యారు, బంధువులు మన గొడవలు. నువ్వు పని నువ్వేం గమనిస్తు, నీ బయట నాకు చెల్లడా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచిన వాడిని ఎడారిలోని అది సస్యశ్యామలంగా మారిపోతుంది. దేవుడిని పిలిచే ఉంటే, దేవుడిని సేవకు పిలిచి ఉంటే నువ్వు అడుగు పెట్టిన స్థలం నిన్ను బట్టి ఆ ఊరు డెవలప్ అవ్వాలి. ఎడారిలో నువ్వు ఉంటే నీ దగ్గరికి జనం రావాలా, జనముల దగ్గరికి నువ్వు పోకూడదు. ఈ రోజుల్లో పాస్టర్లు ఎట్లా తయారయ్యారంటే, ఈ సంఘం ఎదురుగా తీసుకుని ఎదురుగా అర్థమైందా? ఈ చర్చికి వచ్చి చర్చిలో అందరూ అడ్రస్ తీసుకుని అందరూ వెళ్ళి ఎదురుగా గల్లి తీసుకుని ఆడ గల్లి పెట్టి ఆరు కారణం పెట్టి బ్రహ్మ ఒకటి పెట్టి తప్పని పెట్టి
ఆ పాటలు ఇక్కడ, ఈ పాటలు అక్కడ, ఆ ఆరాధన ఈ ఆరాధన అంతా ఉంటాయి. ఇక్కడికి రండి అని ఇక్కడ నాకు తెలుసుకోండి, అక్కడ దగ్గర తెలుసుకోండి, ఇక్కడ నాకు దేశం ఎంత విశాలంగా ఉంది, ఎక్కడ పోయి పరిచయం చేయకూడదు. భారతదేశం ఎందుకు ఈ రోజుకి క్రైస్తవులుగా మారలేదంటే వీడి చర్చలుగా వాడు చర్చలు, వీడి చర్చలు వాడు చర్చలు, సంఘాలు పెట్టుకొని వాడు వీడికి వీడి మీ గోడికి పెట్టి వీళ్ళేమో మంగళలే సునగో అంటారు. అంత్యకాలమందు ఆడ చేసి పెట్టాడు. అది వాళ్ళ వీడికి వీడి వాళ్ళకి పెట్టి కొత్తగా ఎవరన్నా ప్రాంతానికి పరిచయం చేసేవాడు కనబడుతుందా? ఈ సంఘానికి ఇచ్చేవాడు, ఈ సంఘానికి ఇచ్చేవాడు, ఈ సంఘానికి ఇచ్చేవాడు, మళ్ళీ మమ్మల్ని వీడికి రావడం ఎందుకు? ఆ పాస్టర్ జనం ఎక్కువ చేస్తారు కదా. ఏదని అంటారు వ్యాపారస్తులు అని, సేవకులని కాదు. సంఘాన్ని చేర్చి ఎవరెవరు పబ్లిసిటీలో వాడు పిలిచి మీటింగ్లు పెట్టి వ్యాపారం చేస్తుంటాడు. సాగు నేను అందుకనే గంట ఆలోచించి నేర్పిస్తాను. వీళ్ళు పరి సేవకులా వ్యాపారస్తులా అని గంట కాదు ఆలోచిస్తా. అడగతా చుట్టుపక్కల ఏంది వాళ్ళ పరిచయం ఏంది, ఎవరన్నా పాస్ దగ్గర పక్కకి వెళ్ళినోడా, వీళ్ళు సొంతగా సేవ చేస్తున్నారా, వాడు మళ్ళీ వాడు వాకింగ్ తీసుకోవాలి. ఏం చూస్తారు? కక్షిచేతలు, విషిచేతలు, కక్షిచేతలు, విషిచేతలు, స్వత్సకారం. అదొక రెఫరెన్స్ తెలుసుకోవాలి. అర్థమైందా? తప్పని లోతు అబ్రహాం లోతు అబ్రహాం నీకు ఇష్టంగా స్థలం నాకు ఇచ్చింది. లోతు ఎత్తైన స్థలాన్ని మీరు చూసి ఇది దేవుని తోటలాగా ఉంది. ఏది? సొదొమ గొమొర్ర వాడికి ఎట్లంట? సొదొమ గొమొర్ర దేవుని తోటలాగా ఉన్నటువంటి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పెద్ద పెద్ద సిటీల దగ్గరికే సేవ పోతున్నాడు, కానీ ఎవడైనా దేవుని వెళ్ళమన్న దగ్గరికి ఎక్కడలే. పెద్ద సిటీలు ఉంటే అక్కడికి వెళితే ఆ సంఘంలో జనాన్ని, ఈ సంఘంలో జనాన్ని, ఆ సంఘంలో గెలుపు చేసి, ఈ సంఘంలో గెలుపు చేసి, ఆ సంఘంలో గెలుపు చేసి ఆల్రెడీ అడ్డాలు తిరిగి వాళ్ళందరినీ పోగేసుకుని వీడి మీద పాస్తున్నాకు మ్యాపింగ్ చేయించాడు. ఇట్లా తయారయ్యేది. ఇప్పుడు సేవకులో వ్యాపారస్తులు అర్థం కాదు. ఆదామేమో వ్యవసాయకుడు, వ్యవసాయం చేయడానికి ఆదాము ఇచ్చాడు. ఈ వ్యవసాయం చేసేవాడికి వ్యాపారస్తు తయారయ్యారు కొంతమంది. ఈ వ్యవసాయం చేసి పట్టిస్తే వ్యాపారం చేసేవాడు దానికి రేటు పెట్టి వాళ్ళు తింటుంటారు. పరిచయం ఇన్ని రకాలుగా తయారైంది. ఇప్పుడు లోతు కోరుకొని బాగా చూసి, సొదొమ గొమొర్ర చూసి, సో ఏదైనా తోటలాగా ఉంది అని కోరుకొని, ఏదైనా తోట కోరుకొని భార్యను తీసుకొని కలిసి ఉండలేనంత ఆస్తిని తీసుకొని పోయాడు. భార్య కలిసి ఉండలేనంత ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం ఏమో సిద్ధూర వృక్షం దగ్గర గుడారం తీసుకుని గుడారం దగ్గర ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, చర్చి దగ్గర పాస్టర్లు ఉన్నారు. చర్చి కనబడుతుందా? చర్చి దగ్గర ఉంటారు. ఈయన దగ్గర ఉంటాడు చర్చలో. విశ్వాసం అనారోగ్యంతో అనిపిస్తే ఈ ఎదుగుంగలో ఏడికి అడుగులో చచ్చిపోతారు. విశ్వాసం
గడ్డికోట రాక్షసుని వాడే ఇప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళాలంటే ఆయన దగ్గరికి వీళ్ళు నువ్వు తెచ్చిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం నలుగురు కావాలి, నలుగురు దాటుకొని పోవాలి వాస్తవం. గుడారం ఎక్కడ ఉంది? అబ్రహాం గుడారం దగ్గర ఉన్నాడు. దేవుడు వచ్చినప్పుడు గుడారం దగ్గర అబ్రహాం ఉన్నాడు. సిద్ధర వృక్షం దగ్గర గుడారం తీసుకుని ఉన్నాడు. గుడారం బయట ఉన్నాడు. ఇంట్లో భార్య ఉంది. భార్య అంటే సంఘంలో ఆ సంఘానికి మాస్టర్ అబ్రహాం బయట అక్కడే కాసుకుంటున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఇంటిని కాచుకుంటున్నాడు. ఇంటిని సరిగ్గా చూసుకుని పాస్టర్ కలిగాడు. పెళ్లి చేసుకున్న పాస్టర్ అయితే ఇంటిని సరిగ్గా చూసుకోవాలి. లోకస్వార్థ పద్ధతిలో ఇద్దరిద్దరిగా పోమన్నాడు. ఒక్కొక్కరు పోకూడదు. ఈ మధ్య సేవలు ఎట్టయ్యారంటే ఒంటరిగా పోతున్నారు. వీళ్ళకి పెళ్ళైన వాళ్ళు ఒంటరిగా పోతున్నారు, పెళ్లి కాని వాళ్ళు ఒంటరిగా పోతున్నారు. గృహ దర్శనాలు పోతున్నారు, గృహ దానాలు పోతున్నారు. అర్థం కాదు. గృహ దహనాలు పోతున్నారు, గృహ దర్శనాలు పోతున్నారు. ఆయనలో ఉన్నవాళ్ళు పెళ్ళా ఉంటే మొగుడు ఉండడం, మొగుడు ఉంటే పెళ్ళా ఉండడం. అత్తుంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండదు. అక్కడ మంటలో మనం ఏంటి? సేవ చేయడానికి వస్తుంది అది వచ్చింది. వాటర్లో పోపాక చెప్పలేదు కోసం అంత పదార్థాలు వేసుకుని ఇద్దరిద్దరికి పంపించాడు. 70 మంది పెట్టుకున్నాడు. ఈ 70 మంది పెట్టుకుని ఇద్దరిద్దరికి పోమన్నాడు, ఒకరు పోమన్నాడా? పెళ్లి అయినాడని సరే, పెళ్లి కానాడు సరే, ఇద్దరిద్దరికి పోవాలి, ఒకరు పోకూడదు. అసలు ఈ విశ్వాసం గ్రహించలే. వంటలకు వస్తే ఎవరు రాని గేటు బయట పెట్టి ఆపాలి. పాస్టర్ లోపల రాని. మా చర్చిలో పబ్లిక్ చెప్తారు బయట. నేను అంటున్నాడు వస్తే లోపల రాని కాదు. ఒంటరిగా వస్తే వాళ్ళ నేను రోడ్డు గేటు కడాలి, గేటు కడికి బయట లోపల రాని బాగుందని కూడా నన్ను లోపల రానికూడదు. లాస్ట్ అయితే అయిపోవచ్చు. బయట తెలుసుకోవాలి. అదొక స్వంత పదార్థాలు నేర్చుకున్నాను. వాటి తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి వాని వెళ్ళబో ప్రతి ఊరి ప్రతి చోటు తనకంటే ఇద్దరిద్దరు పోవాలా. ఇప్పటి వరకు ఒంటరికి ఎక్కడికి పోయింటే చేతులు జోడించి చెప్తున్నానయ్యా, అనుభూతి చెప్తున్నా స్వామి, నా అనుభూతి నాకు అనుభూతి చెప్తున్నాను. ఒంటరిగా తిరిగి నేను కూడా చాలా దెబ్బలు తిన్నాను. నేను కూడా నాకంటే పెద్దవాళ్ళు చెప్తే వెనక గుర్తొచ్చి చెప్తున్నా. మీరే చేతులు జోడించి చెప్తున్నాను. ఖాళీగా ఉన్నాము, సేవ లేనప్పుడు ఒంటరి తిరిగినాము. అయినా ఒంటరి తిరగకూడదు. ఒంటరిగా తిరగడం వల్ల మన మగపిల్లలు మనకి ఏ ఇబ్బంది కాదు. వాళ్ళలో వాళ్ళ వస్తుందేంటి? వాళ్ళ కుటుంబాలు పాడైపోతే వాళ్ళ సంసారం నాశనం అయిపోతేలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? మనం శాఖలు అయినప్పుడు మనం పొరపాటు కూడా ఒంటరిగా బ్యాచిలర్స్ అయితే ఇద్దరు కలిసిపోవాలి. ఫ్యామిలీ కూడా అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసిపోవాలి. నువ్వు ఒంటరిగా పోయినావు, నీ సంఘాన్ని నీ భార్య చేస్తావు. 2 సార్లు ఇంటికి వినప్పుడు ఆ మనిషికి నీకేం సంబంధం అని చర్చిలో మొత్తాన్ని చెప్తుంది. నా భర్త ఆమెకి పోతున్నాడు, ఆమెకి ఏదో లేకుండా నా అమ్మకి అని అందరికీ చెప్పి సంఘాన్ని అంతా నాశనం చేసి చీల్చి చెండాడి ఈ సంఘంలో ఒక్కరు కూడా విశ్వాసం నాయకుడు చేస్తున్నారు. ఎన్ని సంఘాలకు నాశనం అయిపోయినావు? రండి నేను పేరు ఇస్తే చూసుకోరాకుంటా. పోకూడదు. నా భర్త లేడు రా ఫోన్ చేసేవాడు ఉంటారు.
సాంఖ్యం చదువుకోండి, సాంఖ్యం చదువుకోండి. సొలొమోనుకి 700 మంది భార్యలు చేసుకున్న తర్వాత వచ్చింది ఆయన జ్ఞానం. 700 మంది చేసుకున్న తర్వాత వచ్చింది ఆయన జ్ఞానం సొలొమోను గారి. 700 మంది చేసుకుని ఆయన జ్ఞానం మనకు మంచివాడు. అయ్యా చేసుకోకుండానే నా జ్ఞానం తీసుకోండి. ఇప్పుడు కలిసి ఉండాలి నా కాసు తీసుకెళ్ళాడు, లోతు కలిసి ఉండాలి నేను కాసు తీసుకెళ్ళాడు. అబ్రహాం దేవుడు వచ్చింది, అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. లోతు దేవుడు ఈ సుధోగంలో తగబెట్టబోతున్నాడు దేవుడు అని. అప్పుడు ఇతను అన్నాడు, లోతు పాస్టర్ అక్కడ ఉన్నాడు, లోతు పాస్టర్ అక్కడ సుమారు మొత్తం ఎంతమంది 80 బ్యాన్ అబ్రహాం అక్కడ ఇన్సూరెన్స్ వీడు 8 సంవత్సరాలు సేవ చేశాడు. లోతు 8 సంవత్సరాలు సేవ చేశాడు. సుమారు 80 మొత్తం 50 మందిని రక్షించున్నాడా లోతు. ఇన్సూరెన్స్ 50 మందిని రక్షించున్నాడా. దేవుడితో 50 మందిని విడిపిస్తావా అని సరే అన్నట్టు మళ్ళీ డబ్బు వచ్చింది అబ్రహాం. 50 మంది కాదు 45 మంది లెక్కించాడు. మళ్ళీ 40 కాదు మళ్ళీ 30, ఆ తర్వాత 30 తర్వాత 20, ఆ తర్వాత 15 మందిని రక్షించుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు సేవ చేసి 17 మంది రక్షించుకుంటున్నాడు. చివరికి 10 మంది కూడా చర్చికి వచ్చే వాళ్ళంతా రక్షించబడ్డారని మీరు అనుకుంటే అదే చర్చికి ఎందుకు వస్తారు కొంతమంది చెప్తాయి. కొంతమంది చీరల వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. లేడీస్ ఏమనుకో బాగా మన గురించి ఒక బాగండి మిమ్మల్ని గురించి కాదు, అందరూ లేడీస్ చీరల వ్యాపారం చేయడానికి చర్చికి వస్తారు. కొంతమంది లేడీస్ సీటీ పాట పెట్టడానికి వస్తారు. ₹1,00,000 సీటీ అంట. ₹1,00,000 సీటీ కోసం వాళ్ళు చర్చికి వస్తారు, కానీ వాళ్ళు చర్చికి రావాలని రావు. ఇంకో కొంతమంది ఎందుకు వస్తారంటే ఆ అబ్బాయిని అక్కడ తీసుకురండి, ఆ అమ్మాయిని అక్కడ తీసుకొస్తాము, వాళ్ళిద్దరు అక్కడ చూసుకుంటారు, ఆ తర్వాత మనం మాట్లాడుకుంటాం. చర్చికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసాలు అనుకుని మీరు భ్రమపడితే ఎంత అమ్మాయికి అంటారు. ఇంక కొంతమంది వెళ్ళిపోతారు తెలుసా, నా లవర్ వస్తుంది, నా లవర్ వస్తుంది, నా లవర్ ఆదివారం అయితే అది చూసుకుంటాడు అన్నాడు. లవర్ చూసుకోవడానికి వస్తాడు, వీడు కూడా చర్చికి వస్తాడు, హిందూ పిల్లడు కదా అని మనం అనుకుంటాం. ఆహా వీడు కూడా రక్షించబడిపోతున్నాడు, మనం ఏదో పెద్ద స్వార్థ చెప్పడానికి వాడుతున్నాం. వాడు వచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత 6 నెలలతో వీడు ఉంటాడు. ఓహో వీడు చర్చికి వచ్చింది అందుక అని అప్పుడు అర్థం అవుతుంది. ఎవరో సంగతి లోతు సంగతి చెప్తాను. లోతుకి కూతురికి పెళ్లి రాదు అల్లుడు ఉంటారంటే చూడు అక్కడ. ఇది పెద్ద కథ. ఇది అల్లుడు కూడా ఉన్నారంట అక్కడ. కూతురికి 2 కూతురికి అల్లుడు కూడా ఉన్నారంట. ఎందుకు వాళ్ళ అమ్మాయికి ఎందుకు చూసిందో ఎంతమంది వడ్డీకి ఇచ్చింది డబ్బులు ఎక్కడ. ఈ భాష ఉంటే లోతు భార్య, లోతు భార్య పేరేంటి చెప్పండి. లోతు భార్య అంటే అంటే ఆయన పేరు లోతు అయితే ఈ పేరు ఇంకేమో చూస్తున్నాడు. ఆయన పేరు కొంత లోతు, ఈ పేరేంటో అగాధమేమో. ఈ పేరు లోతు అయితే అగాధం. పెళ్లి కాకపోతే కూతురికి అల్లుడు ఉంటారా. నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్తే, సౌత్ ఆఫ్రికాకి ఒక 20 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం సౌత్ ఆఫ్రికాకి వారికి మా ముసలి మందిరం ఉంది. అక్కడ 6 ఎకరాల స్థలం గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ చర్చి కట్టాలి శంకుస్థాపన చేయడం. అక్కడ పాస్టర్ గారు
కారు వేసుకుని వెళ్ళి మళ్ళీ వాడు కొడుకుని తీసుకుని వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకుని జించి తీసుకొచ్చినాడు. వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎలా కూర్చున్న వాడు ఆ పిల్ల కొడుకు కొడుకుంటే చెప్తాడు, ఎవరా అమ్మాయి అన్నా, నా కొడుకు గాడి పడ్డాడు, ఆ గాలి పెట్టి నీ కాలు తీసుకుని వాడు నాయన తీసుకొచ్చాడు. చర్చలో కూర్చొని వాడు గోడు గీక్కుంటా వాక్యం అంటున్నాడు. వాడు గోడు పడుకుంటాడు, గోడు పడుకుంటాడు. ఇంకా రైతులు మన దగ్గరికి రాలేదనుకున్నారు కానీ అక్కడ వచ్చాడు. 27 ఏళ్ళకి ప్రారంభించాడు. మీరు ఎంత సీరియస్ ఉన్నారంటే టైం అయిపోయింది. సీరియస్ అయిపోయారు కానీ ముగించేస్తాను. అందరికి పిలిస్తే మళ్ళీ పిలుస్తాను. ఎక్కువ సేపు చెప్తే మళ్ళీ పిలవదు. నాకు ఏం చేయమంటారు? సేవ కంటే నాకు ఎంతో ప్రేమ, నా తోటి పరివారం జరుపుకుంటాను. మనమంతా పర్లాలో కలిసి ఉన్నాను. ఇక్కడే కలిసి ఉంటాయంటే పర్లాలో నేను కలిసి నేను ఎవరు చూసినా వెళ్తాను. పాస్ డినామినేషన్ ఫీలింగ్ నాకు లేదు, డినామినేషన్ ఫీలింగ్ లేదు. మా కర్నూలు పాస్టర్స్ మీటింగ్ కూడా పెడతాను. ఇది కూర్చుంటారు, వాళ్ళతో మాట్లాడతాను, ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడతాను. ఇప్పుడు లోతుని అక్కడికి దేవుడు లోతు అక్కడికి వెళ్ళాడు. అబ్రహాముతో ఆయన నిలబడిపోయాడు. ఇద్దరు పోయారు. ఇద్దరు పోతే అసలు దేవుడు ఇలా ఉండే ఏదే తోటలాగా ఉండే స్థలము అని స్థలం ఎలాంటిదంటే దాన్ని దేవుడు తగలబెట్టేయాలనుకున్నంత కోపం వచ్చింది. వాడు చేసిన పాప పెట్టి పెళ్లి చేసుకున్న పాప, ఇల్లు కట్టిన పాప, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, తోటలు దోచుకుంటున్నారు, తోటలో పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కట్టాలి. అది తప్ప తప్పే కాదు. వాళ్ళు చెయ్యంతో ఒకటే దేవుడు పని చేయాలి. వాళ్ళు చెయ్యంతో ఒకటే దేవుడు పని చేశాడు. పాపం ఎక్కడ లేదు. విశాఖపట్నం లేదా, హైదరాబాద్ లేదా, ఇండియాలో ఎక్కడ లేదా, భూమి మీద ఎక్కడ లేదా, దీని కూడా ధనం పెట్టారు కదా. ఎందుకు ధనం పెట్టలేదు? పాపం ఎక్కడ లేదు. దేవుడు పని చేయట్లే. ఇప్పుడు ఎందుకు దీన్ని ధనం పెట్టలేదు? కానీ దేవుడు పని చేసి కూడా 10 మంది ఉన్నారు కాబట్టి ధనం పెట్టలేదు. సదోమ గొమొర్రాలో దేవుడు పని చేసేవాడు దేవుడు, అందుకే దాన్ని ధనం పెట్టింది. అందరూ వాళ్ళ సొంత పనులు చేస్తున్నారు, అందుకే ధనం. ముగిస్తాను. వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. ఇది చెప్పండి చాట అయింది. సాయంత్రం కూడా ఈ మధ్యలో 9 గంటల వరకు నాకు 10:50 9 గంటల వరకు నన్ను యూజ్ అండ్ త్రో వాడిపాడేసేయండి. ఇది ఎంతసేపు వాడుతున్నాను. పాటలు పాడమంటే పాటలు ఏమైనా చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత చేస్తే పాటలు పాడుకుంటే ఆరాధన చేసుకుంటే ఎంజాయ్ చేస్తాను, దేవుడు స్థితిస్తాను. ఇంత దూరం వచ్చింది బాగా. అతను లోతు సదోమ పోయినప్పుడు ఎంత ఆస్తి తీసుకెళ్ళాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. కలిసి ఉండలేనంత ఎంత? అబ్రహాము లోతు కలిసి ఉండలేనంత తీసుకెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వారెవరు ఈడ్చుకుని వచ్చారు బయటికి. చాలా వాళ్ళు బయటికి రమ్మంటే రాట్లా వాళ్ళు ఈడ్చుకుని వచ్చారు బయటికి. దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తే సేవ చేస్తావు, నువ్వు కోరుకున్న దగ్గరికి వెళ్తే ఏ రోజుకైనా ఒక రోజు ఈడ్చుకుని బయటకు వస్తారు. ఈ ఒక్క లాజిక్ సేవలు చేసి జీవితంలో ఎప్పుడు సొంతగా కోరుకొని పోయి పరిచయం చెయ్యరు. 33 ఏళ్ళు సేవలో ఉన్న ఈ రోజు వరకు నేను సొంతగా ఎక్కడికి పరిచయం సేవ నా సొంతగా నేను ఇప్పుడు వెళ్ళను.
నేను కట్టిన 2 చర్చిలు అవసరం ఇచ్చేసి దేవుడు పిలుపుని బట్టి వచ్చేసిన. మొన్నటి దాకా చేస్తాను కదా, నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి పోయినా. ఇప్పుడున్న సేవకులు నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి పోతున్నా. ఇప్పుడు అవసరం కేసన్న గారితో అబ్రహాంను పెట్టారు. అబ్రహాం నేనే బాప్టిజం ఇచ్చాను. అప్పుడు 10th క్లాస్ పరీక్ష చేసిపోయేటప్పుడు నేనే బాప్టిజం ఇచ్చాను కర్ణాటకలో. ఇప్పుడు అక్కడ చెప్తే వెళ్తున్నాను. దేవుడు అక్కడ ఎవరిని ఎన్నుకుంటే వయసుగా మనం చూడాల్సింది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని. అతను 10th క్లాస్ నేను ప్రార్థించాను. వాళ్ళ అమ్మకి నేను ప్రార్థించాను, వాళ్ళ నాయనకి నేను ప్రార్థించాను, అక్కడికి నేను ప్రార్థించాను. నేను ప్రార్థించిన వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు సేవకి. ఏసన్న గారి తర్వాత పరిచయం. నేను ఏసన్న అన్న కొడుకుని, కానీ ఏసన్న గారు జరిగిపోతే అన్న భూమిలోకి కొడుకు పెడతాను. నేను ఏసన్న చూసి సేవకు రాలా, ఏసై చూసి సేవ. నేను ఏసన్న చూసి సేవకు రాలా, యేసు ప్రభువు చూసి సేవ వచ్చిన. అర్థమైందా? నేనే రోజు పొదువు లేదు, నాకు పొదువే లేదు. పొదివేలి కొరవేలి లోతులు కలిసి ఉండలేనంత ఆస్తి బయటకు వచ్చి లాక్కొచ్చిన ఏముందా? ఈడ్చుకొని వస్తున్నాడు బయటికి. అదే అబ్రహాం వాగ్దానం చెప్పండి. నువ్వు సంచరించిన స్థలం అంతా నీకు అది పిలుపుకున్న తేడా. నువ్వు సంచరించిన స్థలం అంతా నీకే ఇస్తాను. నీ కాలినడకతో ఎంత సంచరిస్తావో అంత ప్రదేశాన్ని ఇస్తాను. లోతు ఇతరుతో రాబట్టి ఆశ సంపాదించుకున్నాడు. కృతజ్ఞత లేదు, వెళ్ళాడు. ఒక 50 మందిని రక్షించలేదు, 10 మందిని రక్షించలేదు. కాలయాపనికి పరిచయం చేస్తున్నాడు. ఉన్న వాటితో వచ్చి డబ్బులతో తిని బ్రతకున్నాడు. అంతవరకే సేవ అనుకుంటున్నాడు. ఒక ఆత్మ రక్షించిన పాపాలను పోగా మరి నీతిమంతుడే మనసులో బాధపడుతున్నాడు. అలాంటి చేస్తున్నాడు, ఇలాంటి చేస్తున్నాడు, వీడు అలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ ఏం చేయట్లే, పరిచయం చేయట్లేదు. ఈడ్చుకుని వచ్చినాడు బయటికి. ఆస్తి లేదు, ఏం లేదు. సంపాదించినంత తగలబెట్టుకోలేదా? తగలబడిపోలేదు. ఆస్తి కోసం పరిచయం చేస్తే ఇప్పటికైనా తగలబడిపోతుంది. వేస్ట్, దేనికి రాదు, దేనికి పనికిరాదని. నేను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు నా అభివృద్ధాలను మాకు ఇచ్చేసి వచ్చేసిన అది కాదు. నేను అడిగిందా ఇక్కడున్న ఇది నాది, ఆమె లేదుగా ఇక్కడున్న ఇదే నాది, నేను అక్కడ మీద కాదు. అంతే. ఎక్కడుంటే అక్కడ మనం ఆత్మ రక్షించే పనే మనకి. అది మన పరిచయం. అదేదో ఉంది మనకు అని చెప్పుకునే దానికోసం అది పరిచయం చేసి బాగా ముగిస్తున్నా. ఫైనల్ బాగుంటుంది బాగా. ఇప్పుడు అతను బయట రాకొచ్చాడు, నిలుచుకొచ్చాడు. వాళ్ళిద్దరికి చెప్పాడు, వెనక్కి తిరగబాలండి, అది తగలబడిపోతుంది, వెనక్కి తిరిగి చూసాను. వస్తున్నారు 2 కూతుళ్ళు, భార్యాభర్తలతో వస్తున్నారు. అదిలో పెరుగుతుంది. అక్కడ ఉంది ఆ పర్వతం, అక్కడికి వెళ్ళిపోవడం. వీళ్ళేమన్నారు, ఇప్పటికైనా అబ్రహాం పిలవాలి. దోతలు వచ్చి నీకు ఒక ప్లేస్ చూపిస్తున్నారు కదా, నీకు ఒక ప్లేస్ చెప్తున్నారు, ఆ ప్లేస్కి వెళ్ళని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాలి కదా. లోతుకి అంత దూరం మేము వెళ్ళలేము. ఎంత దూరం చెప్పండి. ఎక్కడి నుంచి కొంచెం కొంత దూరం. విశాఖపట్నం ఇక్కడి నుంచి వాడిని
ఇక్కడ చెన్నై పోరాడు, చాలా దూరం అంటాడు. ఎందుకు దూరం అంటాడు? ఎక్కడికి వచ్చేవాడు? వాడు విశాఖపట్నం నుంచి చెన్నైకి కొత్త వచ్చి ఇప్పుడు ఒక ఇల్లు మనం ఒక ఇంటిని కొత్త ఏంటంటే ముందు పాయింట్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ ఉండదు. ఆ పాయింట్ నుంచి కొత్త వేస్తాం. ఏదైనా పిన్ ఉండాలి, పిన్ వేసి వాటికి కొలుస్తాం. అంత దూరం మేము పోలేము. సదోమ భవనం తగలబెట్టేస్తున్నాను, అంత దూరం పోలేమన్నాడు. ఎవరు? లోతు. అక్కడికి వెళ్ళిపోవాలి. లోతు ఏమంటాడు? అక్కడ పోలే, ఇది దగ్గర పోతుంది. చదువు నేను దగ్గర పోతుంది, దగ్గర పోతుంది. ఆ గుహలో పోతుంది. దేవుడు మన దగ్గరికి వెళ్ళదా? అప్పుడు కూడా అతను వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏంటి అది? దేవుడు. ఆ దేశం అంతా కలుగుతుంది. ఒక విధవరాలు పోషిస్తున్నప్పుడు పోయాడు కదా, చెప్పండి. కరువుల దేశానికి వెళ్ళమంటే ఏ పాసన పోతాడు? ఒకే కుటుంబం పోషించడానికి అది కూడా విధవరాలు కొడుకు ఉన్నాడు. ఆమె పోషిస్తూ ఆ దేశం అంతా కరువు. ఆ కరువు ప్రాంతానికి వెళ్ళమన్నాడే. అతడు సేవకుడు అంటే దేవుడు అన్నమన్న దగ్గరికి వెళ్ళాడు. ఏరియా అది సేవ అంటే ఒకే ఒక కుటుంబం, అది కూడా విధవరాలు కొడుకున్నాడు. ఆ పోషిస్తాను బిడ్డకి వెళ్ళాడు. అతను ఏరియా అంటే, అతను సేవకుడు అంటే, దేవుడు పంపించే వెళ్ళే సేవకుడు అంటే అతను సేవకుడు అంటే. ఒక్కరుంటే ఆత్మ కదా, ఒక్క ఆత్మ అంటే ఆత్మ కాదా? కొంతమంది వీడికి పిలుస్తారు అన్న, జనం బాగా పూజ చేస్తారు అన్నాడు. జనం నాకు అవసరం ఉన్నాయి. 10 మంది ఉంటే కూడా వాకి 10 మంది ఉన్నా 10,000 మంది ఏమని చెప్తా. 10,000 మంది ఉన్నా 10,000 మంది ఉంది. ఒక్కరున్నది చెప్తా, 10,000 మంది ఉన్నది చెప్తా. వారికి కొత్తది ఏమవుతుంది? నీకు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా లోతు దగ్గరున్న గుహలోకి వెళ్తామని కోరుకొని వెళ్ళి. సేవలు 2 రకాలు ఉన్నాయి. దేవుడు బొమ్మల దగ్గరికి వెళ్ళడం, కోరుకున్న దగ్గరికి వెళ్ళడం. నువ్వు కోరుకున్న దగ్గరికి వెళితే నీ పరిచయం చేయాలి, దీవించబడదు. ఆ గుహలోకి వెళ్ళాడు. పుణ్యదారుడు వాళ్ళ భార్యకు సమయింది. ఆ గుహలో ఒక శపించబడిన జాతి పుట్టినట్టుగా, మోయాబీల జాతి పుట్టినట్టుగా బైబిల్లో రాసింది. మోయాబీల జాతి పుట్టినట్టుగా బైబిల్లో రాసింది. శపించబడిన జాతి పుట్టింది. దేవుడు పిలిస్తే వాగ్దాన పుత్రులు పుడతాడు. దేవుడు పిలిస్తే, దేవుడు పిలవకపోయినా నువ్వు బయలుదేరితే శపించబడిన జాతి పుడతాడు. శపించబడిన జాతి పుడతాడు. అదైనా ఇంకో కోణం ఉంది దీంట్లో. పిలిచిన పిలుపులో కూడా 3 తేడాలు వస్తాయి. గుర్తుపెట్టు. పిలిచిన పిలుపులో అబ్రహాముకి 3 రకాల జనరేషన్, 3 రకాల విశ్వాసులు ఉంటారు. పిలుపున్న ప్రతి పాస్టర్కి 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఒకటి వాగ్దాన సంతానం, ఇంకోటి ఆట సంతానం. మనం అవిశ్వాసం మాట్లాడినప్పుడు పుడతాడు మనం విశ్వాసం. కొంతమంది అన్ని జనాలు. 3 రకాల జనరేషన్ ప్రతి పిలుపున్న పాస్టర్ ఉంటారు. వాగ్దాన సంతానం ఉంటారు, ఆట సంతానం ఉంటారు, మూడోది అన్ని జనాలు ఉంటారు, నక్షత్రాలు ఉంటారు, ఇసుక ఉంటుంది, రేవు ఉంటుంది. పిలుపున్నోడు కూడా 3 రకాల జనరేషన్ ఉంటుంది. పిలుపున్నవాడు అవిశ్వాసం మాట్లాడితే విశ్వాసం పుడతారు 100 మంది. పిలుపున్నవాడు అవిశ్వాసం మాట్లాడితే ఆఖరికి పిలుపున్నట్టు పుడతారు 100 మంది విశ్వాసులు. వాళ్ళు మీ మీద రివర్స్గా ఉంటారు.
వరుసగా ఉంటారు. అన్ని జనాలు ఉంటారు, కొడులుగా వస్తారు. విశ్వాసం చేసి 3 రకాల జనరేషన్ ఉంటారు. పిలుపు ఉన్న సేవకులు. సేవలు 2 రకాలు ఉన్నాయి, 2 రకాల పరిచయం. ఈ బైబిల్ అన్ని 2 ఈ విధంగా చెప్పండి. వచ్చే నెలదాకా వచ్చి సోమవారం చెప్పండి. లేవి క్రమం ఉంది, మెల్కీసెదెకు క్రమం. లేవి క్రమం లోపం ఉంది, మెల్కీసెదెకు క్రమం లోపం ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో లేవి క్రమం, న్యూ టెస్టిమెంట్లో మెల్కీసెదెకు క్రమం. లేవి క్రమంలో లోపం ఉంది, మెల్కీసెదెకు క్రమంలో లోపం ఉంది. పరిచయం లేవి క్రమం చేసేవాళ్ళు ఉన్నారు, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసేవాళ్ళు ఉన్నారు. లేవి క్రమం అంటే ఆ వంశంలో ఉన్నవాళ్ళు సేవ చేస్తారు. మెల్కీసెదెకు క్రమం అంటే పరిశుద్ధాత్మ పొందిన సేవ చేయొచ్చు. ఇప్పుడు మనందరం పరిచయం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ పొందిన కనుక పరిచయం చేయగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది స్త్రీలని కానీ పురుషులని కానీ పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు పరిచయం చేయొచ్చు. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు పరిచయం చేయొచ్చు, నిశ్చయంగా పరిచయం చేయొచ్చు. సేవకులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిలుపుని మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు స్థిరపరచుకోండి, బలపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి, ఘనపరచుకోండి. ప్రభువుల ఆకలి వరకు నిందానికి పరిచయం చేయండి. ఒక గుంపు జనాంగాన్ని దేవుని ఎదుట నిలబెట్టండి. ప్రశ్న హల్లెలూయా. ఇవ్వడున్నా ఒక పాట పాడే సాయంత్రం పాడుతున్నాను, ఇంకొక పాట సాయంత్రం పాట చాలా పాడు. నీ కృపే నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. నా జీవిత ధన్యతయున్నది.
దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయింది, క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలని మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. అదే రాత్రి ఫ్లైట్ కనుక ఈరోజు ఫ్లైట్ ఉదయం కాలంలో చాలా క్యాన్సిల్ అయిపోయింది. రాత్రికి అయ్యగారికి విశాఖపట్నం నుంచి కర్నూలు ఫ్లైట్ ఉంది. మీ అందరూ ప్రార్థన, ఎందుకంటే బస్సు ప్రయాణం 800 కిలోమీటర్లు బస్సు ప్రయాణం, అది మామూలు బస్సులో వచ్చారు, ఏసీ బస్సు వాల్వో బస్సు కూడా కాదు. కానీ దేవుడు తిరిగి తన దాసుని క్షేమంగా ఫ్లైట్కి కొంత ఆరోగ్యం ఉండాలి. రేపు పరిచయకి ఆరోగ్యం మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మరి అయ్యగారి దగ్గర నుంచి మరి ఎయిర్పోర్ట్కి 1 గంట ముందన్నా వెళ్ళాలి. ఆ ప్రాబ్లం ఉంది, అది ఇక్కడికి 10 గంటల వరకు పంపలేదు అయినా. కాబట్టి 6:30కి నిన్న దినాలు 6:30కి ఎలాగైతే ప్రారంభమైందో 6:30కి ప్రారంభం అవుతుంది. మరి కనీసం 2 గంటలన్నా అయ్యగారు మరి ఈరోజు మీకు 1 గంట అన్నారు, కానీ గంటగా దేవుడు ఇంకా బాగుపరిచి దాదాపుగా 1:45 అయిపోయింది. సో కాబట్టి ఈరోజు రాత్రి 7 గంటలకే నేను 5 గంటల సమయం ఇచ్చేస్తాను. సంఘం నాకు సహకరించాలని కోరుతున్నాను. 6:30 నుంచి అరగంట మన చేతిలో ఉంటుంది. 7 గంటలకు మనము 5 గంటలకు మీ సమయానికి మాత్రం 7 మాట్లాడుతుంది. కాబట్టి ఈ రాత్రి కంప్లీట్గా అయ్యగారి నడిపింపులో దేవుడు మనం బలపరచాలని మనం అందరూ కూడా కోరుకుందాం. సో మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందని ప్రభు పేట కోరుతారు. దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం రాత్రి సభలో కూడా మనం పాల్గొందాం. సో అయ్యా 7 గంటకల్లా నేను మెసేజ్ ఇచ్చేస్తున్నాను. మరి మా స్థానిక దైవజనులు అందరూ కూడా అంగీకరించాలని కోరుతున్నాను. ఒకరిని పిలవలేదని బాధపడకండి, దాన్ని గుర్తించలేదని బాధపడకండి. ఎందుకంటే సుదూరం నుంచి వచ్చారు, మన కోసం వచ్చారు. కంటే ఆయన ద్వారా దేవునికి పరిచయం మనం అనుభవిస్తాము. దయతో మరి స్థానిక దైవజనులు కూడా దాన్ని నాకు సహకరించాలని ఈ మాట అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటాము. మరి ఈ సమయంలో మనకు వచ్చినటువంటి సహోదరులు అది ఆత్మీయులు మరి దానికంటే ముందుగా సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. చేసిన తర్వాత మనము ముగింపు ప్రార్థన చేసుకుందాము. ప్రకటన తెలియజేస్తాం. ఇంతవరకు మరి దైవ వర్తమానాన్ని మరి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం రచించారు. మరి అదేవిధంగా సాయంత్రకాల సమయంలో కూడా ఆయనకి సమయాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా సమయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే సమయం లేకపోతే మనం ఏమి చేయలేం. బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు అందరికీ తెలిసిందే. నేను వాక్యం చెప్పడం కాదు, ప్రకటన చెప్పడానికి మనం పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటంటే అయిపోయిన తర్వాత కింద అందరికీ కూడా ఆత్మీయ ఆహారమే బలంగా ఇక్కడ మరి ప్రదీప్ పాల్ గారు మన వచ్చిన వాక్య పరిచయం చేశారు. ఇక్కడ మరి శరీరానికి కూడా ఆహారం కావాలి. కాబట్టి మరి అందరూ అయిన తర్వాత కిందకు వచ్చినట్లయితే అందరికీ సిద్ధపాటు చేయబడింది. మరి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా భోజనం చేసి మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడి మాటలు తెలియజేయాలి. రాజ్కుమార్ మాస్టర్ వస్తారు. రాజ్కుమార్ మాస్టర్ వచ్చిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని కాళీ మాస్టర్ ఆశీర్వాదంతో మరి ఈ యొక్క మార్నింగ్ సెషన్ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. ఫస్ట్ బి రాజ్కుమార్ గారు మరి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుంటాం.
నీ పొందుల ప్రభా ఇంతవరకు మాట్లాడాలని ఈ సౌకర్య విధాల ప్రభా చక్కగా అబ్రహం ద్వారా ఆయన రోజు ద్వారా మాట్లాడుతున్నారు అందరూ కూడా అబ్రహాంని ఆయన తలంచి ఆయన బాధలు కలిగి జీవితం కలిగి చక్కని ఇష్టపడి పరిచయం చేసిన మంచి దాసులు దయచేయమని ఇంతవరకు నీ దాసులు మాట్లాడి మానవ పరపురుషులు ప్రతి సేవకుని జీవించాలి ఇంతటి చదువులు భాగ్యం ఇచ్చిన కొందరు చెల్లించుకుంటూ భాగ్యం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అంటే సేవకులు సాయంకాలం జరుగుతుంది సభలు కంపెనీలు మీరు నడిపించి మీరు భయపడుతుంది నన్ను దేశిస్తాము ఈ దీని యొక్క ప్రార్థన చెప్పండి వేసినాము ప్రార్థన ఇప్పుడు మన పరమ తండ్రి యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి దీవెన ఆశీర్వాదం కూడొచ్చుకున్నందరికీ అలాగే సాయంత్రకాలంలో జరుగుతున్న మీటింగ్ని ప్రత్యేకంగా తన దైవత్వంలో తన ఆత్మాభిషేకం అనుగ్రహించు గాక. మనకి వందలండి ప్రత్యేకంగా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుని కింద భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అమ్మ యూత్ వారు